క్షేత్రాల నుంచి నవనారసింహ క్షేత్రాల నుంచి మొత్తం 9 క్షేత్రాలు ఉన్నాయి. అంటే అక్కడి నుంచి సింహాచలం, యాదగిరి గుట్ట, వేదాద్రి, అంతర్వేది, మాలకొండ, మంగళగిరి, కదిరి ఇలా ఇదే స్వామివారి నవనారసింహ క్షేత్రాల నుంచి ఉన్నాయి. ఆ నవనారసింహ క్షేత్రాలు స్వామివారి చివరి ఆగిన క్షేత్రం. అందువల్ల కానీ అంతర్వేదిలో సమయంలో మనం చూస్తే ఏంటంటే పెంచులకొని రెండో నారసింహ క్షేత్రంగా వేసి ఉంటారు వాళ్ళు. కానీ ఇక్కడ ఏంటంటే చివరిగా స్వామివారి ఆగిన క్షేత్రం అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ ఇదంతా కూడా సర్ప ఆధారంగా ఉంటుంది. శ్రీశైలం నుంచి అంటే తిరుమల నుంచి మొదలవుతుంది. తిరుమల నుంచి తలభాగం, అహోబిలం, పెంచులకొని ఇది మధ్య భాగం, శ్రీశైలం వచ్చి తోక భాగం. అందువల్ల సర్పాకృతిగా ఉంటుంది. శేషాచలం అడవులు అది. అందువల్ల స్వామివారి చెంచులక్ష్మి అమ్మవారితో కనవేసుకొని ఉన్నారని ఉద్దేశంతో ఆదిలక్ష్మి అమ్మవారు ఇక్కడ నది మధ్యలో ఒక నీళ్ళు పారుతూ ఉన్నాయి కదా, అది కన్వ నది అంటారు. అక్కడ కన్వ మహర్షి చిన్న ఒక కుటీరం లాగా ఉంటుంది. ఈ కన్వ మహర్షి ఏం చేశారంటే ఇక్కడి నుంచి ఆ నీళ్లు తీసుకొని వచ్చి స్వామివారికి అభిషేకం చేశారు. అభిషేకం చేసిన వల్ల కన్వ నది అనేసి పేరు. ఆ కన్వ నదికి అవతల ఆదిలక్ష్మి అమ్మవారు కూడా స్వయంభూగా పెడతారు. ఇక్కడ కుంకుమ పూజ చేశారు కదా, అదంతా స్వయంభూగా వేసిన దగ్గర స్వయంభూగా వేసిన అమ్మవారు. అందువల్ల ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు వచ్చి ఆంజనేయుడు. ఇక్కడ ఏంటంటే స్వామివారు వచ్చేటప్పుడు ఇక్కడ 7 గుండాలు ఉన్నాయి అమ్మ. లోపల చిన్న చిన్న గుండాలు అంటే చిన్న ఆ గుండాల్లో స్వామివారు వస్తున్నప్పుడు ఇక్కడున్న ఋషులు స్వామివారిని అంతకుముందు కోపంగా అంటే ప్రహ్లాదుడిగా పూర్తిగా చల్లారిన కోపం చల్లారిపోయేటప్పటికి స్వామివారు వస్తున్నారని ఉద్దేశంతో ఇక్కడున్న ఋషులు అందరూ కూడా అమ్మవారిని వేడుకుంటే అమ్మవారు చెంచులక్ష్మి అమ్మవారుగా ఇక్కడ చెంచుల వంశంలో ఉద్భవించి స్వామివారు వచ్చేటప్పుడు అమ్మవారు వచ్చి ఆలింగనం చేసుకున్నారు. అంటే స్వామివారు వచ్చే సమయంలో అమ్మవారు వచ్చి నాట్యం ఆడుతూ నిలబడ్డారు. నాట్యం ఆడుతూ నిలబడేటప్పటికి ఈవిడెవరు అనే ఉద్దేశంతో ఆవిడ పోయి పట్టుకోగానే ఆయన ఒక శాంతం అంటే భార్యని పట్టుకున్న భర్తకి ఎటు శాంతిస్తారు కాబట్టి అలా స్వామివారు అమ్మవారిని ఐక్యం చేసుకొని శాంతంగా ఉన్నారు ఇక్కడ. అందువల్ల కళ్యాణోత్సవం మూర్తులు కాని వీరందరూ కూడా శాంతంగా ఉంటారు స్వామి. అంటే సంతానం లేని వారు ఇక్కడ వరబడతారమ్మా. వరబడితే వాళ్ళకి సంతానం